రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో మత్స్యశాఖ అభివృద్ధి, సంక్షేమం, సాంకేతికత, సుస్థిర అభివృద్ధి అనే 4 ప్రధాన సూత్రాలతో ముందుకు సాగుతూ విశేష ఫలితాలు సాధించింది. దేశంలో ఉత్పత్తి అయ్యే చేపల్లో 30.1% ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి కావడం, భారత సముద్ర ఆహార ఎగుమతుల్లో 34% వాటా రాష్ట్రానిదే కావడం మత్స్య రంగంలో బలాన్ని చాటుతుంది. రాష్ట్రంలో 16.5 లక్షల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధిని కల్పిస్తున్న ఈ రంగం వ్యవసాయ స్థూల విలువ ఆధారిత ఉత్పత్తిలో 25.3%, రాష్ట్రం మొత్తం జీవీఏలో 9.1% వాటా కలిగి ఆర్థిక అభివృద్ధి కీలకంగా నిలుస్తుంది. మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. వేట నిషేధ కాలంలో అందించే వృత్తిని 10,000 నుంచి 20,000కు పెంచి 1,21,433 మత్స్యకారు కుటుంబాలకు 242.86 కోట్లను నేరుగా డీబీటీ ద్వారా అందించింది. అలాగే డీజిల్ ధరల భారం తగ్గించేందుకు 23,047 పడవలకు 50 కోట్ల సబ్సిడీ అందించి మత్స్యకారులకు ఆర్థిక ఊరట కల్పించింది. ఆక్వా రైతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ 50,092 విద్యుత్ కనెక్షన్లకు 803.20 కోట్ల విద్యుత్ సబ్సిడీ మంజూరు చేసింది. సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడానికి 2,728 పడవలకు ఆధునిక ట్రాన్స్పాండర్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా వాతావరణ హెచ్చరికలు, అత్యవసర సమాచార వ్యవస్థలు అందుబాటులోకి వచ్చి మత్స్యకారుల భద్రత మరింత మెరుగుపడింది. సముద్ర సంపద పరిరక్షణ కోసం 7.70 కోట్ల వ్యయంతో 22 కృత్రిమ రిఫ్లను ఏర్పాటు చేయడంతో పాటు 3 కోట్లతో 10 లక్షల చేప పిల్లలను సముద్రంలో విడుదల చేశారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం 1,250 మంది మహిళలకు CVD సాగుపై శిక్షణ అందించి కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించారు. అంతర్గత మత్స్యరంగాన్ని బలోపేతం చేసేందుకు 102 మత్స్యకార సంఘాలను ఫిషర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లుగా అభివృద్ధి చేశారు. రాష్ట్రంలోని 3,458 జలాశయాల్లో చేప పిల్లలను విడుదల చేసి 2.17 లక్షల మంది మత్స్యకారులకు ప్రయోజనం కల్పించారు. అదనంగా 519 పడవలు, వలలు, ఇంజిన్లు లబ్ధిదారులు పంపిణీ చేసి వారి జీవనోపాధిని మరింత బలోపేతం చేశారు. మత్స్యకారుల కుటుంబాల సంక్షేమానికి అండగా నిలుస్తూ ప్రమాదాల్లో మరణించిన 63 మంది మత్స్యకారుల కుటుంబాలకు 3.15 కోట్ల ఎక్స్గ్రేషియా అందించారు. సంక్షేమం, సాంకేతికత, భద్రత, మహిళా సాధికారత అనే 4 స్తంభాలపై మత్స్యరంగాన్ని అభివృద్ధి చేస్తూ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామి మత్స్యరంగ రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ ఉంది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధనలో భాగంగా మత్స్యకారుడు అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి పునాది అనే దృక్పథంతో కూటమి ప్రభుత్వం మత్స్యరంగంలో కొత్త చరిత్రను సృష్టిస్తుంది.